శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి ఈ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులరా, మేలు పొందుకొని బ్రతకాలి అన్నటువంటిది అనేక మంది ఆశపడుతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా మేలు పొందుకుంటూ బ్రతకాలని, జీవించాలని ఎంతో ఆతృత పడుతూ ఉంటాడు. అయితే ఆ మేలు బ్రతికే మానవునికి ముఖ్యమైనటువంటి పని కూడా అప్పగించాడు. అదే ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలన్నమాట. మేలు పొందుకోవడము లేక కీడు అనుభవించడం అన్నటువంటిది నీ నాలుకపై ఆధారపడి ఉంటుంది. చెడ్డ మాటలు కుటుంబాన్ని, జీవితాన్ని కూల్చిపారేస్తుంది. ప్రియులారా, నీవు ఏదైతే మాట్లాడుతావో అది మంచిదైనా చెడ్డదైనా నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది కూడా. నోటి మాటలతో కలుగునగాక అని సర్వసృష్టిని చేసినటువంటి దేవుడు రక్షింపబడిన విశ్వాసితో నీవు నీ నోటి వలె ఉంటావు అనే వాగ్దానం కూడా చేశాడు. నాలుకకు ఇంత శక్తి ఉందని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అందుని బట్టి ప్రతిరోజు కూడా ప్రతి క్షణం అపవాది అనేక మందిని పరిస్థితులను తారుమారు చేసి చెడ్డ మాటలు పలికేలా తయారు చేస్తున్నాడు. నీ నోటికి గొప్ప శక్తి ఉందని, జీవన్ మరణాలు నాలుక వశమని మనం అర్థం చేసుకోవాలి. నాలుక అగ్ని అని యాకోబు భక్తులు మాట్లాడుతున్నాడు. అగ్ని మంచి కొరకు వాడచ్చు, చెడ్డ కొరకు కూడా వాడచ్చు. అదే రీతిగా మన నాలుక మేలు కొరకు ఉపయోగించుకోవచ్చు, కీడు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. నీ జీవితం గురించి, కుటుంబాన్ని గురించి, నీ పరిస్థితుల గురించి గడిచిన కాలంలో ఏదైతే నీ నోటితో మాట్లాడుతున్నావో అదే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఈరోజు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో రాబో దినాల్లో కూడా నీవు అదే అనుభవించబోతున్నావు. చెడ్డ మాటలు అంటే కేవలం అబద్ధాలు, బూతులు ఇవే కాదు, దానికంటే శక్తివంతమైనటువంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి. అనేక మంది క్రైస్తవులు, నా భర్త మారడండి, నా భార్య అంతేనండి, పిల్లలు పనికిరారు, పనికి మానేవాడును, పనికి మానేదాను, ఇదిగో నీవు ఇలాగే చేస్తుంటే ఎవరికో ఒకరికి నేను తగలబెడతానులే, కట్టు పెడతానులే, నా ఆరోగ్యం తగ్గదు, నేను సచ్చినా బాగుండేది, నిన్ను గొయ్యి తీసి పాతపెట్టా, ఇట్లాంటి మాటలు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. అవును, యేసును అంగీకరించిన నీవు ఇవి చెడ్డ మాటలను గ్రహించి కూడా పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడని తెలిసి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. దీనంతటికీ కారణం నువ్వు కాదు, నిన్ను వశపరుచుకున్నటువంటి అపవాది. ఈరోజు శ్రేష్టమైన దాన్ని నీవు ఎన్నుకొని ప్రభును అంగీకరించు. తప్పుగా నీ నాలుకను ఆయన కాపాడుతాడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును, ఇంతకాలం మా నోటి మాటలు ఎంత చెడ్డవునైనా అవే మా జీవితంలో మేము అనుభవిస్తున్న కీడుకు కారణమయ్యాము. ఇక నుండి మా నోటిని, మా హృదయమును మీ కంట్రోల్లో ఉంచుకొని కాపాడుతారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబర్ అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.